హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో గోంగూర పచ్చడి అండి. మా గార్డెన్లో చెట్టు ఉంది. గోంగూరను తెంపుకొని నేను పచ్చడి చేసుకుంటున్నాను. ఇది ఎర్ర గోంగూర అండి. చాలా పులుపు ఉంటుంది. కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. చాలా పులుపు ఉంటుంది ఎర్ర గోంగూర. చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది. తెంపుకొని చట్నీ చేసుకుందాం. గోంగూరని తీసుకొని నీట్గా కడుక్కొని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి. తర్వాత ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత అదే బాండీలో సరిపడా ఎండుమిర్చి వేయించుకోవాలండి. వీటిని గిల్లుకోవాలండి, అలానే వేయించకూడదు. ఇలా తుంచి వేసుకొని ఆ గింజలు పక్కకు తీసేసి వేయించుకోవాలి. ఇంకా అదే బాండీలో ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎండుమిర్చితో పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ అవి ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఇంకా మొత్తము ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా సరిపోతుందండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని తర్వాత అదే బాండీలో గోంగూరను వేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి మగ్గిపోయింది. ఇలా మొత్తము ఒకసారి కలుపుకొని మొత్తం మగ్గేంత వరకు ఉంచుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దండి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కారము మిక్స్ చేసుకున్నాం కదా, అందులోనే ఉడకబెట్టుకున్న గోంగూరని వేసుకొని ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. ఫస్టే ఉప్పు వేసుకున్నాం కదండి, కొంచెం వేసుకోండి, తగినంత. సరిపోకుంటే వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని మళ్ళీ పోపు చేసుకోండి. ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వండి. ఇలా వేగాక కరివేపాకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్స్ పట్టుకున్నాం కదండి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చడి మొత్తము వేరే ఒక గిన్నెలోకి తీసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా పోపు వేసేసుకోవాలండి. ఇంకా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తము చట్నీని కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి. ఇది
1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.